కల్కి, దేవర, పుష్ప 2 ఈ 3 సినిమాల్లో ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అంటే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఈ ముగ్గురిలో ఏ హీరో అంటే ఇష్టమని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. అందుకే బయ్యర్లు కూడా ఏ హీరో సినిమా కొందామా అని పోటీ పడుతున్నారు. ఈ హీరో సినిమా మాకు కావాలంటూ రైట్స్ కోసం రేట్లు పెంచేస్తున్నారు. మరి ఈ 3 సినిమాలు ఎవరికి దక్కబోతున్నాయి? అందరూ స్టార్ హీరోలే, ఒకరికి మించి ఒకరికి డిమాండ్. అందుకే ఈ స్టార్ హీరో సినిమా మాక్ కావాలంటూ పోటీ పడుతున్నారు బయ్యర్లు. పాన్ ఇండియా స్టార్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ అప్కమింగ్ మూవీ కల్కి రైట్స్ కోసం పోటీ పడుతున్నారు అందరూ. పోటీ పెరిగే కొద్దీ రేట్ కూడా పెరిగిపోతోంది ఈ సినిమాకి. సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కల్కి ఓటీటీకి ఇప్పటికే 300 కోట్లకి డీల్ అయిపోయిందని టాక్. దీనికి తోడు నైజాంతో పాటు ఆంధ్ర, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 200 కోట్లకి సేల్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన అసలు శాటిలైట్, ఆడియో రైట్స్ ఇంకా ఇంక్లూడ్ చేయకముందే కల్కి 500 కోట్లు రాబట్టేసింది. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కల్కి స్టార్ క్యాస్ట్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ కూడా ఉండడంతో కల్కి మాక్ కావాలని పోటీ పడుతున్నారు బయ్యర్లు. ఇక RRR తో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2తో ఏకంగా డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో దేవర మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. అందుకే రిలీజ్ కి ముందే 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. ఆడియో రైట్స్ 33 కోట్లకి, డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ 155 కోట్లకి, తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ 130 కోట్లు, ఓవర్సీస్ 27 కోట్లు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 50 నుంచి 60 కోట్లతో దాదాపు 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదే క్రేజ్ తో అక్టోబర్ 10న థియేటర్లలోకి వస్తున్నాడు దేవర. ఇక ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప 2. పుష్ప క్రియేట్ చేసిన మానియా 2 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే పుష్ప 2 రైట్స్ కోసం పోటీ పడుతున్నారు బయ్యర్లు. ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రీ రిలీజ్ కి మినిమం 500 కోట్లకు పైగా రైట్స్ సేల్ అవుతాయని తెలుస్తోంది. రఫ్ ఐడియానే 500 కోట్లు కాబట్టి క్లోజింగ్ డీల్ ఇంకా 200 కోట్లకు పైనే ఉంటుందని టాక్. మరి పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కల్కి, దేవరని మించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలంటున్నారు ఫ్యాన్స్.